తైవాన్ ఏదైతే చైనా తను దెబ్బతీయాలనుకుంటున్నటువంటి వేళ తైవాన్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులే ముందుకు వేస్తోంది. ఇప్పుడు అమెరికా తైవాన్ అడ్డుపెట్టి చైనా మీద యుద్ధానికి రెచ్చగొడుతున్నా ఏమీ ఆ విధమైనటువంటి ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. ఓ సిస్టమేటిక్‌గానే ఉంటున్నారు. అదే సందర్భంలో చైనా ఇప్పుడు తైవాన్‌ని ఆక్రమించుకోగలుగుతుందా? ఆ ధైర్యం చేస్తుందా? అంటే అంత ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కవ్వించడం అయితే చేస్తూ ఉంటుంది గానీ, మరొకటైతే సాధ్యం కాదు. యుద్ధం అయితే సాధ్యం కాదు. యుద్ధం జరిగితే పెను యుద్ధానికే దారితీస్తుందన్నట్టుగా. తైవాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు తాజాగా కోట్ చేస్తుందేంటంటే, చైనాతో అవసరం లేకుండా రేర్ ఎర్త్ నీడ్స్‌ని మేము భర్తీ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి రేర్ ఎర్త్ మినరల్స్ కావాల్సి ఉంటే చైనా ఇవ్వలేదు. సప్లై ఇవ్వకుండా ఆపింది. ఇప్పుడు మేము సప్లై చేసుకుంటున్నాం. యూరప్ దేశాల నుంచి తెప్పించుకున్నాం, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాం అనేది మీకు అనవసరం. బట్ మేము ఈ విధమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొన్న మధ్యన జపానోళ్ళు వాళ్ళ ఆర్డర్ మా దగ్గర తీసుకుంది ₹100 అనుకుంటే 30, 40 ఇచ్చి అదే కరెక్ట్ అనుకో అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కూడా అంతే అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు.